ఏపీలో కాంగ్రెస్ పుంజుకుంటోంది అంటున్నారు ఉండవల్లి అరుణ్ కుమార్. తెలంగాణ ఎన్నికల ప్రభావం ఆంధ్రప్రదేశ్లో కూడా కనిపిస్తోంది అంటున్నారు. చంద్రబాబుతో పవన్ కలవడం వాళ్ళకి బలమే అంటోన్న ఉండవల్లి రాజకీయాల్లో త్యాగాలు చేయడానికి ఎవరూ రారు అన్నారు. వైసీపీ అభ్యర్థులను మార్చడం సరికాదన్నారు. అంతేకాదు అప్పులు చేసి పంచిపెట్టడం ఎక్కడా చూడలేదని వ్యాఖ్యానించారు ఉండవల్లి అరుణ్ కుమార్. యాంటీ ఇన్కంబెన్సీ ఓటు ఎంత పర్సెంట్ వచ్చిందని చూసుకోవాలి. వీళ్ళిద్దరూ కలవటం అనేది కొంచెం వీళ్ళకి బలం. మన ఎవరో పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలవటం. సో ఎలక్షన్ అనేటప్పటికి ఇప్పుడు ఇది ఇక్కడ ఈసారి జరుగుతున్న ప్రయోగం భారతదేశంలో ఎప్పుడు ఎక్కడా జరగాల. జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రయోగం ఏంటంటే ఎక్కడ అప్పు దొరికితే అక్కడ అప్పు చేసి మనకు వచ్చిన డబ్బు మొత్తం అంతా కూడా బిలో పవర్టీ లేని వాళ్ళకి పంచిపెట్టేయడం అని ఒక కొత్త ఐడియా. అసలు ఈ పంచిపెట్టాలు ఇవ్వడాలు ఇందిరాగాంధీ స్టార్ట్ చేసింది. అందులో ఏమి ఇచ్చారు? ఓన్లీ భూములు ఇవ్వడం ఇవి చేశారు, డబ్బులు ఇవ్వడం చేయలే. ఎన్టీ రామారావు గారు వచ్చి బియ్యం ఇవ్వడం చేశారు. అలా అలా ఒకళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి మాఫీ అంతా రుణమాఫీ అన్నారు. నెమ్మదిగా ఎలా వస్తుందంటే మనకు వచ్చే రెవెన్యూ అంతా ఇచ్చేస్తే వీళ్ళు ఓట్లేస్తారు. అయితే ఒకటే ఓటర్ ఆలోచించవలసింది ఏంటంటే ఎందుకు వీళ్ళంత తాపత్రయపడుతున్నారు. మీరు చూడండి, ఏ రైతు కూడా కొడుకుకి వ్యవసాయం చేయమని నాకు చెప్పట్లే. ఏ లారీ డ్రైవరు ఆటో డ్రైవరు నా కొడుకు నాకన్నా గొప్ప డ్రైవర్ అవ్వాలని కోరుకోడు. ఎందుకు డాక్టర్ గారు కొడుకు డాక్టర్ అవడానికి ఇష్టపడతాడు, పొలిటీషియన్ కొడుకు పొలిటీషియన్ అవడానికి ఇష్టపడతాడు. ఎందుకంటే వీటిలో ఆదాయం ఎక్కువ ఉంది.